చెప్పిన అర్థమైంది. ఓకే సందీప్ గారు, ఓకే మీరు చెప్పిన అర్థమైంది. ఇక్కడ యూఆర్ ఆల్ స్టూడెంట్ లీడర్స్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో ద డిసిప్లిన్. ఓకే, ఒపీనియన్స్ ఎవరు కూడా మీరందరూ ఏకాభిప్రాయానికి వస్తారని కూడా అనుకోను. డిఫర్ అవ్వచ్చు, కన్ఫరెంట్ అవ్వచ్చు, కానీ బట్ ఐ డోంట్ క్వారల్ ఈచ్ అదర్. సో ఇప్పుడు మన సందీప్ చెప్పింది ఏంటంటే నీట్ కోసం అని చెప్పని ముందు ఉద్యమించారు, అది కాస్త దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వడం వల్ల ఎంటర్ అవ్వడం వల్ల అది దారి తప్పింది అనేది అంటున్నాడు. సరే, అయితే అసలు ఈ తరహా ఇప్పుడు ఆ ఉద్యమంలోకి పోలీసులు ఈ విధంగా ప్రవేశించడం, సరే వాళ్ళు ఏది చేసినా కూడా ఇంత బ్రోటల్ గా వాళ్ళ మీద అటాక్ చేయడం ఇదంతా కూడా కరెక్టేనా? దీన్ని ఎలా చూడాలి? ఒకటండి, ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మంచి డిబేట్ నిర్వహిస్తున్న విజయ్ కుమార్ సార్కి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది తెలుగు సమాజానికి, ప్రత్యేకించి తెలంగాణ సమాజానికి తెలియాలి. ఒకటి, నీటు ఆందోళనలు మొదలైనవి. ఈ నీటి దగ్గరికి మిత్రుడు మాట్లాడుతూ చెప్పి ఇతర ఎజెండాలు ఎందుకు వచ్చినాయి అనేది. ఈ దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన దురుచర్యలన్నింటినీ అక్కడ ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మాట్లాడారు. కానీ మేము ఒకటి అడుగుతున్నది ఏంటంటే, నీటికి సంబంధించి మాట్లాడుతున్నాం. నీటి పేపర్ లీక్ అయింది. నీటి పేపర్ లీక్ అయిన తర్వాత ప్రభుత్వం నీటి పేపర్ మీద విచారణ చేసింది. వాళ్ళు చెప్తున్నారు చేసాము, సిబిఐది వెంటనే ప్రోబ్ చేశామని చెప్తున్నారు. కానీ ఇంతకంటే ముందు నాకు మోహన్ గారు ప్రస్తావిస్తూ చెప్పారు, 2024లోనే పేపర్ లీక్ అయింది కదా. 2024లో పేపర్ లీక్ అయ్యి 720కి 720 ఫుల్ మార్క్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం ఏం చెప్పింది? సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో తీర్పుకి లోబడి పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు లోక్సభ సభానాయకుడిగా ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడారు కదా. ఏం మాట్లాడారు? ఎన్టీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాం. ఈ ఎన్టీ అనే సంస్థ పలానా ఈ పద్ధతిలో జాతీయ స్థాయి పరీక్ష నిర్వహిస్తుంది, కొన్ని పొరపాట్లు జరిగిన అన్నప్పుడు పరీక్ష పేపర్లు లీకేజ్ అయినా, పరీక్ష పేపర్లని బయటికి వచ్చినా, ఎక్కడ లీక్ అయితే కూడా ఓ పెద్ద చట్టాన్ని పార్లమెంట్ లో చర్చించి తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఈ సందర్భంగా 0.001% పేపర్ లీక్ అయిందని తెలిసినా పరిశీలన చేయాలి, సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఒక I4 కమిటీని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ లో పార్లమెంట్ లో చట్టం చేసి మరి వేశారు కదా. ఆ చట్టం చేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ లో పార్లమెంట్ చట్టం చేసి చట్టం ప్రకారం ఎన్టీఏ నడుచుకోవాలని చెప్పినప్పుడు ఎన్టీఏ ఎందుకు ఈ 2026లో పరీక్షను అట్లా నిర్వహించలేదు? 2024 అనుభవాన్ని పెట్టుకొని 67 మందికి 720కి 720 మార్కులు వస్తే, ఒక పరీక్షా కేంద్రంలో వస్తే, బీహార్ లో కొంతమంది అరెస్ట్ చేస్తే, 2024లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే, ఈ దేశం మొత్తం విద్యార్థులు పోరాటం చేస్తే, ఆనాడు రద్దు చేయమని చెప్పి మేము పోరాటం చేస్తే రద్దు చేయకుండా మొండికేసి ఇప్పుడు 2024లో తమ తప్పు ఎక్కడ బయటపడిద్దని ఇప్పుడు రద్దు చేసి రీనీట్ పెట్టారు. ఓకే, రీనీట్ పెట్టారు. రీనీట్ ఎంతమంది రాశారు? ఎన్టీఏ చెప్పిన లెక్కలు 22,79,000 చిల్లర విద్యార్థులు రాశారు. ఈ రీనీట్ ఎగ్జామ్ 2,76,000 మంది విద్యార్థులు దీనికి ఆబ్సెంట్ అయ్యారు. 550 కేంద్రాల్లో నడిచే పరీక్ష, 22 లక్షల మంది రాసే పరీక్ష, జాతీయ స్థాయిలో అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద పరీక్ష, 14 విదేశాల్లో జరిగే పరీక్ష. ఇంత పెద్ద పరీక్ష జరుగుతున్నప్పుడు లీకేజ్ అవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుందని ఎక్కడ ఎన్టీఏ చర్యలు తీసుకోవాలా? ఎన్టీఏ ఈ నీట్ ఒక పరీక్ష కాదు. రెండోది సిబిఎస్ఈ పరీక్ష వాల్యుయేషన్ ఏమైంది? తెలంగాణలో గ్లోబరీన్ అనే ఒక సంస్థ, ఇక్కడ 27 మంది విద్యార్థులు సాగు కారణమైన గ్లోబరీన్ అనే సంస్థతో సిబిఎస్ఈ డైరెక్టరు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టెండర్ లో అక్రమాలు, అవినీతికి పాల్పడి ఆ గ్లోబరీన్ అనే సంస్థ ఏరే పేరుతో పోతే సిబిఎస్ఈ అవకతవకలు, వాల్యుయేషన్ అవకతవకలు జరిగాయా లేదా? మరి దీని మీద కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి మాట్లాడా? మహారాష్ట్రలో టెట్ పరీక్ష లీక్ అయింది కదా, దీని మీద ఏం మాట్లాడతారు? సియూటీ పరీక్ష అవకతవకలు జరిగాయి. అందుకే మేము ఏమంటున్నాం అంటే, మళ్ళీ మీ దగ్గర వస్తా. ఇప్పుడు వలరాజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆయన మాట్లాడే ముందు ఇప్పుడు మీరు ఇందాక కూడా ప్రస్తావించారు రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చీఫ్ చెప్పినటువంటి దాని తెలుగు ఆడియో ఒకసారి ప్లే చేయండి. వీడియో నంబర్ 6 అది తెలుగు ఆడియో. 2024 అక్టోబర్లో వచ్చింది. మాజీ ఇస్రో చీఫ్ డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్న ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఖచ్చితమైన, అమలు చేయదగిన నివేదికను అందించింది. ఇలాంటి లీకులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఈ మార్పులు తప్పనిసరిగా చేయాలని ఆయన చెప్పారు. 24లో ఒక లీక్ జరిగింది. అయితే ఆయన ఏమన్నాయో, మేము ఆ పత్రాలన్నింటినీ పరిశీలించి ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం.
పరీక్ష కేంద్రాల్లోనే ప్రశ్న పత్రాలను ముద్రించాలి, రవాణా సమయంలో వాటిని ఎన్క్రిప్ట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ ను జియో ట్యాగ్ చేయాలి, మోసం జరిగిన చరిత్ర ఉన్న కేంద్రాలను బ్లాక్ లిస్ట్ చేయాలి అని ఆయన చెప్పారు. నిపుణుల ప్యానెల్ కమిటీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీని అడిగినవి చాలా స్పష్టమైన చర్యలు ఇవే. ఇవి అస్పష్టమైన సూచనలు కాము. వారు నెలల తరబడి ఈ విషయాన్ని అధ్యయనం చేసి దశల వారీ పరిష్కారాన్ని రూపొందించారు. రెండు సార్లు ఆయన ఇస్రో మాజీ చైర్మన్ చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండటం అనేది అయితే ఖచ్చితంగా తప్పు, అది తప్పిదమే. కాబట్టి కన్సల్ట్ సంబంధిత అధికారులను కానీ కాదన్నట్టయితే ఆ శాఖ మంత్రి డెమోక్రసీలో రిజైన్ చేయండి అని డిమాండ్ చేయడంలో చాలా ఔచిత్యం ఉంది. అంత మాత్రంలో ఇదేమి పట్టుదలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద ఒపీనియన్ ఉన్నప్పుడు. సరే, దాని మీద మన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు వలరాజ్ తన ఒపీనియన్ చెప్పారు. అన్ని అయిన తర్వాత మళ్ళీ సందీప్ దగ్గరికి వెళ్దాం మనం.